సో ఇలాంటి ఒక ప్రెషర్లో, ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ నుంచి వాళ్ళు వచ్చి ఆ నీట్ ఎగ్జామ్ని ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తారో కొన్నిసార్లు రిజల్ట్స్ మనం అనుకున్న విధంగా ఉంటాయి, కొన్నిసార్లు రిజల్ట్స్ మనం అనుకున్న విధంగా ఉండవు. ఒకటైతే చెప్తాను, మన ప్రిపరేషన్ ఎలా అయితే ఉందో దానికి అనుగుణంగానే రిజల్ట్స్ వస్తాయి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి ఒక వ్యక్తికి 550 వచ్చి లేదా 570 మార్కులు వచ్చి, అదే వ్యక్తి ఈసారి 460 మార్కులు తెచ్చుకున్నాడంటే ఆ పేపర్కి అవి ఎక్కువ అయితే ఈ పేపర్కి ఇవి ఎక్కువ అండి. సో మీరు మార్కులు ఎన్ని వచ్చాయి, నేను బాగా పర్ఫామ్ చేశానా లేదా అనివంతా పక్కన పెట్టి నువ్వు చేసుకున్న ప్రిపరేషన్కి నువ్వు సాటిస్ఫై అయ్యావా లేదా, నీ చేసుకున్న ప్రిపరేషన్ నీకు నీ యొక్క మెయిన్ నీట్ ఎగ్జామ్లో ఎంతవరకు ఉపయోగపడిందని ఒక అంచనా వేసుకొని, ఒకవేళ మీకు నిజంగానే తక్కువ వచ్చి నువ్వు బాగా ప్రాక్టీస్ చేసినా రాకపోతే అనే క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా ఉండదండి. బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే నువ్వు ఆ లెవెల్ వరకు అయితే చేరుకోగలవు. లేదు నీకు ఈసారి లక్ కలిసి రాలేదు, సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని అంటే మీరు భయపడాల్సింది ఏమీ లేదు. మంచిగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి మంచి కాలేజ్లో, ఇంకా మంచి కాలేజ్, ఎయిమ్స్, జిప్మర్ లాంటి మంచి కాలేజెస్లో మీరు సీట్ తెచ్చుకోవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.